శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞ ప్రవాహములో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగములో ఇప్పుడు మనము సకామ భక్తి చూశాక నిష్కామ భక్తి యొక్క గొప్పతనం చూస్తున్నా. అంటే ఆ నిష్కామ భక్తిలో ఎవరైతే అత్యంత నిష్ఠలో ఉంటారో వారికి శుభ అశుభ ఫలైహి, అంటే శుభము అంటే పుణ్యము, అశుభము అంటే పాపం. అంటే శుభ అశుభ రెండిటి అందు కూడా వారు అంటారు. ఎందుకు? పుణ్య పాప అతీతంగా వాళ్ళు ఎదుగుతారు కాబట్టి. అందుకే ఈ రెండింటి గురించి నువ్వు ఆ రెండింటి నుండి ముక్తులు అవుతారు అర్జున. నువ్వు ముక్తుడు అవుతావు అంటే ఈ పుణ్యపాపాలు అంటవంటే ఏంటి? ఇక్కడ పుణ్యం అంటే లౌకిక పుణ్యం అని తీసుకోవాలి. పాపం కూడా ఎందుకు అంటదు అంటే నిష్కామ భక్తితో ఎవరైతే ఈశ్వరుని పూజిస్తారో ప్రార్థిస్తారో అప్పుడు వారికి ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు వారికి వాటి యొక్క శక్తి ప్రభావం ఉండదు. ఎందుకు? వారు స్వార్థంగా కోరికలతో చేయడం లేదు, కేవలము అంతఃకరణ శుద్ధి కోసం చేస్తున్నారు. పాపం అంటుకోకపోతే మంచిదే, పుణ్యం కూడా అంటదా? అది ఎలా అవుతుంది అని మన డౌట్. ఎందుకు? మనకు పుణ్యం కావాలి అని ఉంది సమాజంలో దృష్టి. ఎందుకంటే ఇక్కడ పుణ్యము పాపము రెండు మీకు మళ్ళీ జన్మకు కారణమవుతాయి. ఎలా? పాపం ఎక్కువైతే ఇప్పుడు జన్మ కంటే నీచమైన జన్మ వస్తున్నది. పుణ్యం ఎక్కువైతే దీనికంటే మంచి ఉపాధి శరీరం కల జన్మ వస్తున్నది. అంటే మీకు అర్థమైందా? పాపం అంటే ఇనుప సంఖ్యలు, పుణ్యము అంటే బంగారముతో చేసినటువంటి గొలుసులతో సంఖ్యలు అని అర్థం. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, రెండిట్లో కూడా మనం బందీగానే ఉండాలి, కదలడానికి అవ్వదు. అందువలన ఎవరైతే మోక్షకామి అంటే మోక్షమే తన జీవిత లక్ష్యంగా, ఈశ్వరే తన లక్ష్యంగా ఉన్నవారికి పుణ్యం కూడా అక్కర్లేదు. శంకరాచార్య ఏం రాశారంటే ఇక్కడ ముముక్షూనాం అంటే మోక్షార్థం పుణ్యము అపి పాపమేవ గృహ్యతే. అంటే పుణ్యం కూడా మీకు పాపం లాంటిదే. ఎవరికి? ఎవరైతే మోక్షం మాత్రమే కోరుకుంటారు వారికి. అందువలన ఉపనిషత్తు ఏం చెప్పింది? ఈ పుణ్యం ఖర్చు చేసుకోవడానికి కూడా మీరు పునర్జన్మ ఎత్తక తప్పదు. అందువలన తదా విద్వాన్ పుణ్య పాపే విధూయ అంటే పుణ్య పాపాలు రెండింటిని విడిచిపెట్టి, అంటే పవిత్రమైనది గొప్ప నది అవన్నీ విడిచిపెట్టి సముద్రంలో నది ఎలాగైతే కలుస్తున్నదో, అబ్బో ఎంతో ధర్మాత్ములు ఎంతో పుణ్యాత్ములు వీళ్ళు పాపాత్ములు, ఈ రెండు కూడా విడిచిపెట్టాలి. ఎప్పుడు? పరమాత్మ ఆ చిదాకాశంలో చిదానంద రూపంలో మీరు లయమవ్వడానికి రెండు విడిచిపెట్టాలి అని చెప్పారు.
మరి అలాంటి వ్యక్తికి భగవాన్ శ్రీకృష్ణ ఒక పెద్ద బిరుదిస్తున్నారు. సైంటిస్టులకి మన నోబెల్ ప్రైజ్ అని, మన భారతదేశంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారత రత్న ఇస్తుంటారు కదండి. ఇవన్నీ కూడా భగవాన్ శ్రీకృష్ణ ఇచ్చే బిరుదు దగ్గర దిగదుడిపే అంటున్నారు. ఏంట బిరుదు అంటే సన్యాస యోగ యుక్తాత్మ. ఈ బిరుదు గనక మీరు నిజంగా పొందితే భగవాన్ శ్రీకృష్ణ చేత, మీకు భారతరత్నలు కూడా నిజంగా అవి దిగదుడిపే. అస్సలు కనీసం వాటి దరిదాపులు కూడాను కంపేర్ చేయలేము. అంత గొప్ప బిరుదు ఇది, సన్యాస యోగ యుక్తాత్మ. ఎందుకు అంటే నిజంగా చెప్పాలంటే అతనే సన్యాసి, వారే యోగి కూడా. అంటే రెండు కూడా ఒకేసారి పొందుతున్నారు. ఇతను సన్యాసి బిరుదు, అవతల యోగి బిరుదు. సన్యాసి యోగి అతను సమాజంలోనే ఉంటారు, బయటికి ఎక్కడికి వెళ్ళిపోరు. ఉంటూ కర్మలు చేస్తూ సన్యాసి ఎలా అవుతారు అని అడిగారు అనుకోండి మీరు. అంటే లౌకిక సుఖాలని కోరికలని వదులుకొని కేవలము అంతఃకరణ శుద్ధితో పరమాత్మ యొక్క స్వరూప స్థితిలో నిరంతరము అందులోనే ఉండడానికి ఆయన చేస్తున్నటువంటి ఆ కర్మలన్నీ కూడా కర్మలు చేయనట్టే. అంటే వ్యక్తిగతంగా చేయడం లేదు కాబట్టి లోక కళ్యాణమునకు, ఆత్మ కళ్యాణమునకు చేశారు కాబట్టి ఆయన నిజమైనటువంటి సన్యాసి. మరి కాషాయ బట్టలు వేసుకోలేదు స్వామి. అయినప్పటికీ కాషాయ బట్టలు సెకండరీ. కాషాయ బట్టలు వేసుకున్నంత మాత్రాన అతను ఆత్మజ్ఞాని, జ్ఞాని, జీవన్ముక్తుడు అలాంటి భ్రమలు విడిచిపెట్టాలి. అందువలన కాషాయంబర వేషధారి కాకపోయినప్పటికీ కామత్యాగం చేశారు కాబట్టి, కోరికలు, కామము ఇది ఎప్పుడైతే మీరు త్యాగం చేశారో మీరు సన్యాసి అయినట్టు లెక్క. భగవాన్ శ్రీకృష్ణ యొక్క దృష్టిలో మీరు సన్యాసులే. ఇది ఎక్కడ చెప్పారు ఇంతవరకు అంటే 6వ అధ్యాయం మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు భగవాన్. గుర్తు చేసుకోండి ఒక్కసారి. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. చూసారా, ఎవరైతే తన యొక్క ఎటువంటి ఆపేక్ష లేకుండా, ఎటువంటి అమ్మయ్య నేను ఇది చేస్తే నాకు ఇది చెయ్యాలి, నేను ఇస్తే నాకు ఇది ఇవ్వాలి అనే ఆపేక్ష కోరిక లేకుండా, ప్రత్యుపకారం ఆశించకుండా ఎవరైతే ఆ కర్మ కార్యాలు చేస్తారో వారే నిజమైనటువంటి సన్యాసి, వారే నిజమైనటువంటి యోగి. అంతే తప్ప కర్మలన్నీ విడిచిపెట్టి అగ్ని కార్యక్రమాలన్నీ వదులుకున్నంత మాత్రాన సన్యాసి కారు, కర్మలన్నీ వదిలేసినంత మాత్రాన యోగి కాలేరు. కానీ అగ్ని కార్యాలు కర్మలు చేస్తూ వాటికి అంటకుండా ఎవరైతే ఉండగలుగుతారో సమాజంలో వారే నిజమైనటువంటి సన్యాసి, వారి నిజమైనటువంటి యోగిగా గుర్తిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన అని చెప్పారు. అంటే యం సన్యాసమితి ప్రాహు, దీనినే సన్యాసం అంటారు, ఇదే యోగం అని కూడా తెలుసుకో ఓ అర్జున. ఎందుకు? ఈ సంకల్పములు, ఈ కోరికలు త్యాగం చేయకుండా యోగి అవతను అనుకోవడం, నీ కోరిక ఉన్న చూడు అది అసాధ్యం. ఎండమావిలో నీరు కోసం ప్రయత్నించినట్టే తప్ప నీ సంకల్పాలు, కోరికలు త్యజించకుండా నువ్వు సన్యాసివి కాలేవు, యోగి కాలేవు. మరి ఏమవుతావు? మిథ్యాచార భోగి అవుతావు అర్జున అని చెప్పారు కృష్ణ పరమాత్మ. కాబట్టి నిష్కామ భక్తులకు తెలుసు, ఎంత డబ్బున్నా అంత అభద్రత, అంత భయము, అంత మనకి అనారోగ్యాలు పెరుగుతున్నాయి. చూస్తున్నాం మన చుట్టూ. డబ్బులు లేక కాదు. ఈ మధ్యలోనే మన మిత్రుడు ఒకరు దగ్గర 2,500 కోట్లు ప్రాపర్టీ ఉన్నది. కానీ ఆ ప్రాపర్టీయే అతని అనారోగ్యాన్ని
ఏ ప్రాపర్టీ ధనం కూడాను మళ్ళీ ఆరోగ్యానికి తీసుకురాలేకపోయాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నిజంగా డబ్బే శాంతి భద్రతలను ఇచ్చినట్లయితే ఈ లోకములో ధనవంతులందరూ ఆనందంతో కేరింతలు కొడుతూ ఉండాలి, పేదవారందరూ నిరంతరం బాధపడుతూనే ఉండాలి. అలా మీ చుట్టుపక్కల ఒక్కసారి గమనించండి, ఇది నిజంగా జరుగుతుందా అంటే బాహ్య వస్తువులలో ఆనందము, ప్రేమ, శాంతి లేదు. మరి ఎక్కడ ఉంది స్వామి? మన మనస్సులో ఉంది. అందువల్ల తన భారాన్ని ఈశ్వరుని మీద మీరు నెట్టేశారు అనుకోండి, మీ భారం మీరు మొయ్యకండి. అందుకే నా భారంతో నలిగిపోతున్నామండి. ఏం చేస్తాము? ఆ భారం వల్లనే బ్యాక్ పెయిన్ వచ్చి నడుము బెండ్ అయిపోయింది, భారం మొయ్యలేక. అందువలన ఒక అతను ట్రైన్లో ప్రయాణిస్తున్నాడంట. ట్రైన్లో ప్రయాణిస్తుంటే ఆయనకి టెలిగ్రామ్ వచ్చింది అంత ముందు రోజు, మీ ధర్మపత్ని ఇక లాస్ట్ సమయం అన్నమాట, బిడ్డని ప్రసవించడానికి మీరు తొందరగా రావాలని వచ్చింది. వెంటనే ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ కొంచెం లేటుగా వెళ్తుంది. వెంటనే ఓహో లగేజ్ వలన లేటుగా వెళ్తున్నది అని ట్రైన్లో ఉన్న లగేజ్ తీసుకుని తన తల మీద పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకొని ఉండేసరికి ఇంకా లేటుగా వెళ్తుంది. ఓహో ట్రైన్ లేటుగా వెళ్తుంది కాబట్టి కొంచెం నేను ఫాస్ట్గా వాకింగ్ నడిస్తే కొంచెం వేగం వెళ్తానని చెప్పేసి ఆ కంపార్ట్మెంట్లో ఆ చివరి నుండి ఈ చివరికి, ఈ చివరి నుండి ఆ చివరికి నడుస్తున్నాడట, మూట పట్టుకొని తల మీద పెట్టుకొని. ఎవరు అడిగారంట, ఎందుకు బాబు ఇంత ఆవేశంగా నడుస్తున్నావంటే, ట్రైన్ లేటుగా వెళ్తుంది కాబట్టి, కానీ మనం కూడా కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే వేగంగా వెళ్తానేమో అని భ్రమ. ఈ సంసారంలో మనం అందరం అంతకంటే ఎక్కువేం కాదు. ఈ మూటలు మన తల మీద పెట్టుకుంటాం. ఎందుకంటే ఈశ్వరుడు మన అందరినీ చూడడం కష్టమైపోద్ది కాబట్టి నేనే చూసుకోవాలి, నాది నేనే. ఆయన స్లో కాబట్టి నేనే ముందు నడిచేస్తుంటా. ఈ భ్రమ అనేది మనకు ఉంటున్నది. అందువల్ల ఈ భారాన్ని అనన్య చింతతో ఈశ్వరుని మీద పెడితే యోగక్షేమాలు నేను చూసుకుంటున్నాను మనకి ప్రామిస్ చేశారు ఆయన. సరే, ఇవన్నీ భారం ఈశ్వరుని వదిలేసామనుకోండి, మీరు సన్యాసి అయ్యారు. మరి యోగి ఎలా అవుతారండి? యోగం అంటే ఇక్కడ కర్మ చెయ్యాలి కదా, చెయ్యకపోతే యోగం అవ్వదు. అంటే మీరు కర్మ చేస్తారు, కానీ లౌకికమైనటువంటి ఈ యొక్క క్షణికమైన అల్పమైన కోరికలు, సుఖాలు మీరు కోరట్లేదు. మీ ఆధ్యాత్మిక వృద్ధిని మీరు కోరుకుంటూ అది కూడా ఈశ్వరునితో మమేకం అవడానికే చేస్తున్నారు తప్ప మీకు వ్యక్తిగతం అనేది ఇక్కడ లేదు. కాబట్టి మీరు నిజానికి యోగిలుగానే అవుతున్నారు. మరి అటువంటి వారు ఏమవుతారు చివరికి? విముక్త అంటే పూర్తి స్థాయి మోక్ష స్థితిలో ఉంటారు అంటున్నా. అంటే కర్మయోగి నిష్కామ భక్త లేదా కర్మయోగి అంటారు. వారు త్వరలోనే మోక్షం పొందుతారు. కానీ ఇక్కడ మీరు మళ్ళా కన్ఫ్యూజ్ అవ్వకూడదు సుమా. ఎందుకంటే కర్మయోగం వల్లనే మోక్షం పొందుతుందంటే జ్ఞానం ఎవ్వరు వినరు, ఇప్పటికీ ఎదురు చూస్తారు. ఎప్పుడు చెప్తాడా భగవాన్ శ్రీకృష్ణ జ్ఞానం అక్కర్లేదు అనుకుంటే చాలు, మనం ఎదురు గొంతులేస్తాం. ఇంకేముంది, చందాలు వేసేస్తాం, టెంపుల్ కట్టేస్తాం, ఊగేస్తాం, తూగేస్తాం, పూనకాలు పానకాలు అని కింద మీద పడుతుంటాం. ఎందుకు? మన జ్ఞానం అంటే అలర్జీ. అబ్బా జ్ఞానం ఏంటండి, స్వాములు వాళ్ళు పని పాటలేక ఈ భగవద్గీత అంటారు, సత్సంగం అంటారు. ఎందుకు స్వామివారు పాద ప్రక్షాళన చేసి ఆ యొక్క పాద పూజలు చేసి వారు దర్శనమిస్తే చాలు, వాళ్ళు ఓపెనింగ్ చేస్తే చాలు, మొత్తం అయిపోతే జనం వారి యొక్క దర్శనం కోసము లక్షలు వేల మంది అలాగ తిరుగుతుంటారు. జ్ఞానం అంటే అలర్జీ, అక్కర్లేదు. అందువలన ఎప్పటికి జ్ఞానం అవసరం లేదంటారా అని ఎదురు చూస్తున్నారు మన వాళ్ళు. అయితే భగవాన్ ఏమంటున్నారంటే కర్మయోగి ఆత్మజ్ఞానం పొందడానికి పూర్తి పాత్రధారి అవుతారు, యోగ్యత పొందుతారు. మరేం చేయాలి? మళ్ళీ జ్ఞానయోగంలోకి వచ్చి మళ్ళీ శ్రవణము, మననము, నిధిధ్యాసనము ద్వారా మోక్షం పొందుతారని మీరు కలుపుకోవాలి, యాడ్ చేసుకోవాలి. కర్మయోగి లేదా నిష్కామ భక్తులు మోక్షం పొందుతారంటే ప్రత్యక్షంగా కాదు,
జ్ఞానయోగము ద్వారా మాత్రమే మోక్షం పొందుతారు. ఎందుకంటే జ్ఞానం ద్వారా మాత్రం మోక్షము అని ఇది బ్రహ్మవాక్కు, ఉపనిషత్తుల వాక్కు, ప్రతి మహాత్ముల యొక్క అనుభూతి. అందువలన కర్మయోగం వలన చిత్తశుద్ధి పొంది వేదాంత విచారణ మీద శ్రద్ధ ఏర్పడితే గురువుని కూడా పొందుతారు. గురువు ద్వారా, శాస్త్రం ద్వారా మీ స్వరూప తత్వ జ్ఞానం పొంది మోక్ష స్థితిలో ఉంటారు. మీరు సహజమైన మోక్ష స్థితి. దీన్ని మీరు ఒక్కసారి మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా ఏమి నేను చెప్పినప్పుడు కూడా ఇది మీ యొక్క ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ లాగా చింతన జరుగుతూనే ఉండాలి ఈ విషయం మాత్రం. అందువలన మనకి మాం ఉపైష్యసి, మోక్షం పొంది నాలో ఐక్యం అవుతారు అన్నారు. దాని యొక్క రిజల్ట్ అంటే నాలో ఐక్యం అవుతారు అంటే దీని ఎలా అర్థం చేసుకోవాలి మనము అంటే, ఎక్కడి నుండో ఆ ఈశ్వరుడు వేరేగా ఉన్నాడు, నేను ఎక్కడున్నాను, ప్రయాణించి ఇద్దరం ఒకటి అవుతామా? లేదు. మన హృదయస్థములో ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మనే శరీరముతో ముడిపెట్టుకొని నేను జీవుడుగా ఉన్నాను అనే భ్రమ. అంటే సముద్రం నీటిలోనే ఉన్నటువంటి కెరటము, నేను కెరటముగా ఉన్నాననే భ్రమ. మట్టితోనే, భూమండలం ఉన్నంత మట్టితోనే ఒక కుండగా చేసినప్పటికీ నేను కుండకే పరిమితం అయిపోయి ఉన్నాను, పాత కుండ, పనికిరాని కుండ అనే భ్రమలో ఉన్నాను. కాబట్టి ఆ భ్రమ పోతే ఏమవుతుంది? నేను కుండను కాదు, నేను మట్టిని, నేను కెరటము కాదు, నేను నీరునే, నేను ఇక్కడ జీవుడిని కాదు, నేను పరమాత్మ చిదానంద రూప అని తెలుసుకోవడమే పరమాత్మలో ఐక్యం అవ్వడం. అయితే అప్పుడు ఏమవుతుంది? అహం బ్రహ్మాస్మి. అది ఉపనిషత్తు యొక్క చివరి స్టేట్మెంట్ అన్నమాట. ఖేల్ ఖతం, దుకాన్ బంద్, షట్టర్ క్లోజ్, గో టు హోమ్. ఇంటికి వెళ్ళిపోవడమే, క్యారేజ్ పట్టుకో, ఇంకేం లేదు అక్కడ, మిగలలేదు. అందువలన తత్వమేవా, ఆ ఈశ్వర తత్వమే నీవై ఉన్నావు అంటారు అక్కడ. త్వమేవ తత్, నువ్వే అదే ఉన్నావు, అదే నువ్వై ఉన్నావు. తత్వమసి, ఇక్కడతోనే ఉపదేశం అయిపోతుంది అన్నమాట. అప్పుడు అయితే ఇంతకీ ఈశ్వర ఎవరు? తనకేమైనా చుట్టాలు, బంధువులు ఉన్నారా? మిత్రులు, శత్రువులు ఉంటారా ఈశ్వరునికి? వాళ్ళ కోసమే ఏమైనా రికమెండేషన్ వల్ల వాళ్ళు తొందరగా మోక్షం పొందుతారా? రికమెండేషన్ నాకు లేదు కాబట్టి ఏం చేస్తామండి, వాళ్ళంతా ఎమ్మెల్యే తాలూకండి, అందువల్ల ఆయనకు వచ్చింది. మా బిడ్డకి ఎక్కడ ఉద్యోగం వస్తుంది? మీ బిడ్డకు ఉద్యోగం ఎమ్మెల్యే కారణం కాదు. ఈయన అసలు చదవలేదు, సంవత్సరం అంతా స్టడీ టైమింగ్ అంతా వేస్ట్ చేశాడు. అందువలన మీరెళ్ళి ఆ గుడులు, గోపురాలు, మహాత్ముల చుట్టూ తిరిగితే పనులు అవ్వు. ఎందుకు? బిడ్డలో సరుకు లేదు, సరుకు ఉండాల. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే, ఇప్పుడు 29వ శ్లోకం చూద్దాం. సమోహం సర్వభూతేషు, సమోహం సర్వభూతేషు, సమోహం సర్వభూతేషు, న మే ద్వేష్యోస్తి న ప్రియః, న మే ద్వేష్యోస్తి న ప్రియః, న మే ద్వేష్యోస్తి న ప్రియః. ఏ భజంతి తు మాం భక్త్యా, ఏ భజంతి తు మాం భక్త్యా, ఏ భజంతి తు మాం భక్త్యా. మయి తే తేషు చాప్యహం, మయి తే తేషు చాప్యహం, మయి తే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు, న మే ద్వేష్యోస్తి న ప్రియః. సమోహం సర్వభూతేషు, న మే ద్వేష్యోస్తి న ప్రియః. సమోహం సర్వభూతేషు, న మే ద్వేష్యోస్తి న ప్రియః. ఏ భజంతి తు మాం భక్త్యా
మయి తే తేషు చాప్యహం. ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. ఉత్తమం. అయితే ఇక్కడ మీరు ఒకటి విషయం చూడండి. మనము నిష్కామ భక్తులు నాలో అంటే పరమాత్మలో ఐక్యం అవుతారు అని చెప్పారు కదా చాలా స్పష్టంగా. అంటే మరి సకామ భక్తుల యొక్క ఐక్యం అవడానికి చెప్పినట్టు అయిందా లేదా చెప్పండి. ఇప్పుడు చూడండి, మా అబ్బాయి రామకృష్ణ శివరామకృష్ణ అని ఇద్దరు ఉన్నారు. శివరామకృష్ణ చాలా మంచోడు అంటే పక్కనే ఉన్నటువంటి రామకృష్ణకి ప్రాబ్లం. అంతే, నేను చెడ్డోడని చెప్పక్కర్లే, ఆయన తెలుసు. ఓహో నాకంటే ఆయన గొప్పవాడు అంటే నేను గొప్పవాడిని కాదు. రాజుగారి చిన్న భార్య చాలా మంచిది అంటే పెద్ద భార్యకి డౌటు. అలాగా నిష్కామ భక్తులు నాలో ఐక్యమవుతారు, మోక్షం పొందుతారని చెప్పారు. మరి మిగతా సకామ భక్తుల సంగతి ఏంటి అంటే వారు పరమాత్మ చేరరనేగా. ఎందుకంటే వారి యొక్క భక్తి పూర్తి కాదు. పూర్తి భక్తి అని భ్రమలో జీవిస్తూ ఉంటారే తప్ప సకామ భక్తి పూర్తి భక్తి ఇంకా కాదు. ఇంకా సంపూర్ణ స్థితికి చేరాలి మనం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక కాళికాదేవి మందిరం ఉంది బెంగాల్లో, కలకత్తాలో. ఒక భక్తుడు రోజు వచ్చి అమ్మగారి ముందు, అమ్మ నీలో ఐక్యం చేసుకో, నన్ను నీలో ఐక్యం చేసుకో తల్లి, ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేస్తూ అక్కడే లేని పని గొడవ పెడుతూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఈయన వెళ్లకుండా అమ్మ నీలో ఐక్యం చేసుకో, నీలో ఐక్యం చేసుకుంటూ. కానీ అక్కడ ఉన్నటువంటి పూజారికి మీకు తెలుసు కదా, ఆయనకి అనేక వ్యవహారాలు ఉంటాయి. వెంటనే గుడి అన్ని తాళం వేసుకుని ఇంటికి వెళ్ళాలి. ఈయనేమో వెళ్ళమంటే వెళ్ళాడు. ఈయనతో రోజు ఇదొక వాగ్వాదం అయిపోతుంది పూజారికి ఆ భక్తుడికి. ఇక లాభం లేదు. ఏదైనా మంచి ఆలోచన చేయకపోతే ఈ భక్తుడితో నేను తట్టుకోలేనని చెప్పి ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించాడట. ఏం చేద్దామని ఆలోచిస్తే వారి పూజారి యొక్క భార్య చెప్పింది. ఎందుకంటే పూజారికి అంత ఆలోచన రాలే. భార్య అన్నది, చూడండి అమ్మవారు విగ్రహం ఉన్నది కదా, ఉన్నది ఆ వెనక దాక్కొని, ముందుగానే మీరు దాక్కొని ఆయన ఎప్పుడైతే వస్తారో అప్పుడు అమ్మగారి వలె అంటే మహాశక్తి కాళీ రూపంలో మీరు ఒక ధ్వనితో ఈ విధంగా చెప్పండి అన్న. సరే ఓకే. రేపు అంత పూజ అయిపోయిన తర్వాత ఈ భక్తుడికి వచ్చే ముందు పూజారి అక్కడి నుండి మాయమైపోయారు. ముందే ఆ కాళికాదేవి పెద్ద విగ్రహం ఆ కింద దాక్కొని చిన్న వాయిస్ దేవి రూపంలో చెప్తున్నాడు. మనవాడు భక్తుడు వచ్చి మళ్ళా తాన మన దాన సభ కూర్చు తీరా అంటారు కదా మన వాళ్ళు. మొత్తం అంతా నీకు అర్పించానమ్మా, నీలో ఐక్యం చేసుకో. అప్పుడు వెంటనే ఆ కాళికాదేవి వాణి ద్వారా, నాయన నీ భక్తికి నేను చాలా సంతృప్తి చెందాను, రా దగ్గర రా, నాలో లయం చేసుకుంటాను, రా అలాగ దగ్గర రా. వెంటనే భక్తుడికి ఒక్కసారి అమ్మ నాయను ఈరోజే కనుక అమ్మగారిలో లయం చేసుకుంటే నా పాపకి ఇంకా పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయికి ఇంక ఉద్యోగం లేదు, మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు, మేము కొత్త ఇల్లు కట్టాలనుకున్నాం, ఇప్పుడే నిన్ను లయం చేసి తెట్ట అమ్మ తల్లి నాకు కొంత సమయం కావాలని అక్కడి నుండి పరుగున బయటికి వెళ్ళిపోయాడు భక్తుడు. అప్పుడు అనుకున్న పూజారి మంచి పరిష్కారం దొరికిన తల్లి అని ఆ పూజారి ఆ కాళికాదేవికి నమస్కరించుకొని గుడి తలుపులు మూసి వెళ్ళారు. అంటే మన భక్తి అంత ప్రగల్భాలు ప్రదర్శనలే, గారిడి అనమాట. గారిడి చేస్తుంటాం, మేకపోతే గాంభీరంగా గారిడి ఉంటుంది కానీ అందులో పస లేదు, సరుకు లేదనమాట. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే సమోహం అంటే అహం సమహ. ఎక్కడ సమంగా ఉన్నాను? సర్వభూతేషు. స్వామి చిన్మయానంద మహారాజ్ అంటారు, ఇక్కడ సర్వ అంటే సర్వభూతేషు కాదు, సర్వభూతేషు అంటాడు ఆయన. అంటే ఏ అణువు ఏ ప్రాణి కూడా మిగలకూడదని అర్థం. అన్ని ప్రాణులు యందు కూడా నేను సమానంగా ఉన్నాను. నేను ఎవరిని ఎక్కువగా
ద్వేషించను, అలాగని ఎవరిని ఎక్కువగా ప్రేమించను. అందరికీ సమానమే. అందువలన మీరు ఒక విషయం చెప్పండి. పౌర్ణమి రోజున చంద్రుడు యొక్క ప్రకాశం, ఆ కాంతి ఆ గట్టరు కాలువల మీద పడినా, పవిత్రమైన గంగాజలం మీద పడినా, అద్భుతమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, అగరబత్తులు వాసనలు వస్తున్నటువంటి ప్రదేశంలో పడినా, దుర్గంధం వెళ్తున్నటువంటి స్లమ్మేరిలో పడినా, చంద్రుని యొక్క వాసన, చంద్రుని యొక్క ప్రకాశానికి ఏమైనా అంటుతుందా? అంటే చంద్రుని యొక్క కాంతి ఒకరిపైన ఎక్కువ, ఒకరిపైన తక్కువ ఉంటుందండి? అస్సలు ఉండదు. మరి వ్యత్యాసం ఎక్కడ ఉన్నది? వ్యత్యాసం, తేడా ఎక్కడ కొట్టిందంటే, ఈశ్వరుని యొక్క దీవెనలు అందరికీ సమానంగా ఉన్నాయి. రేడియో స్టేషన్లో సమానంగా వార్తలు ప్రసారం అవుతాయి. కానీ మన అమ్మగారు మహాలక్ష్మి ఆ రేడియో ట్యూన్ చేయలేక యాంటీని సరిగ్గా పెట్టకపోవడం వలన జూ శబ్దం వస్తుంది. పక్కనే ఉన్నటువంటి సరస్వతి గారు మంచిగా ట్యూన్ చేసుకుంటే వార్తలు చదువుతుంది రామాయమ్మ, అద్భుతమైనటువంటి న్యూస్. అక్కడేమో వాళ్ళు తగులాట జరిగింది, తొక్కిసలాట జరిగింది, అవన్నీ చెప్తుంది న్యూస్. ఈవిడికేమో శబ్దమే వినిపిస్తుంది. కారణం ఎక్కడ? రేడియో స్టేషన్లో ప్రాబ్లం అంటది ఆవిడ. ఎవరు? ఈ శబ్దం వినిపిస్తుంది ఆవిడ. మరి పక్కనే ఉన్నటువంటి సరస్వతి వినిపిస్తున్న వార్తలు. అంటే మనము సెటరైట్ చేసుకోవడంలో తప్పు. అంటే మనం చేసే ప్రయత్నమే తప్పు అనమాట. అందువలన ఈశ్వరుని మీద మనం తప్పుతో చేస్తాం. ఇది ఎందుకంటే పాపం ఆయన మనలాగా ఎదురు లేడు కదా వాదించడానికి. అందువలన మీ ప్రయత్నం మీరు చేస్తుంటే ఈశ్వర అనుగ్రహం అలాగ వచ్చి పడుతుంది మీ మీద. మీరు నాకు చెప్పండి, ఒక ఇల్లు కడుతున్నా, 4 గోడలు కట్టగానే మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం ఆకాశం వచ్చి ఏర్పడుతుందా? లేకపోతే 4 గోడలు కట్టి ఆకాశమా ఒక్కసారి స్వాగతం అని పిలుస్తున్నారా? మీరు ఏం పిలవక్కర్లే. గోడ మీద శ్రద్ధతోనో, గోడ మీద అశ్రద్ధతోనో బయట ఆగిపోయే ప్రసక్తి లేదు ఆ ఖాళీ ప్రదేశానికి, ఆకాశానికి. అదేవిధంగా గోడ కట్టిన తర్వాత ఆకాశాన్ని ఎలాగైతే మనం ప్రత్యేకించి, అంటే పసుపు రాసి బొట్టు ఎలాగ పెట్టమో, మనము కూడా ఈశ్వర కృప గురించి ప్రత్యేకంగా కోరనాల్సిన అవసరం లేదు. కోరడం ఎందుకు? మనం ప్రయత్నం చేస్తుంటేనే ఈశ్వర కృప అనుగ్రహము దానంతటా అదే వచ్చి పడుతుంది. అందుకే ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి అందే ఈశ్వర కృప ఉంటుంది. ఎవరైతే ప్రయత్నం చెయ్యరో వారికి ఈశ్వర అనుగ్రహం ఉండదు. అందుకే నమే ద్వేషోస్తి అన్నారు. అంటే ఏంటి? నాకు ఎవరి మీద ద్వేషము లేదు, ఎవరి మీద ప్రియము కూడా లేదు. ఎందుకు? ప్రియము లేదు, అప్రియము లేదు, ద్వేషము లేదు, ప్రియము లేదు. నా ప్రియ నమే ద్వేషోస్తి నమే ప్రియ అస్థి. నాకు ప్రియము లేరు, ద్వేషము లేదు. అయితే ఇది చాలా మందికి ఇంకా అర్థం కాదు. కొంతమందికి మోక్షం కలిగి మరి కొంతమందికి మోక్షము ఎందుకు కలగడం లేదు? ఆ వ్యత్యాసము మన ప్రయత్నము భక్తుల్లోనే ఉన్నది తప్ప ఈశ్వరుని యొక్క కృపలో లేదు అనడానికి ఇక్కడ భగవాన్ స్పష్టత చేశారు. ఎందుకు? ఈశ్వర కృప మన యొక్క సూర్యుని యొక్క ప్రకాశం వలె సమానంగా ఉంటుంది. కానీ సూర్యుని యొక్క ప్రకాశాన్ని మనం వాడుకునే విధానంలోనే ఉంటుంది. మన టెక్నాలజీ లేదు. అదే సూర్యుని యొక్క కిరణాలు వాడుకొని సోలార్ ఎనర్జీగా మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే సూర్యరశ్మి వేస్ట్ చేసుకున్న వాళ్ళు మనం ఉన్నాం. అదేవిధంగా ఎంతో వర్షం పడుతుంటే వర్షపు నీటిని శుభ్రంగా చేసుకొని దాన్నే వాడుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనము వ్యర్థం చేసేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా సరే ఈ న్యాచురల్ రిసోర్సెస్ విస్తారంగా ఉన్నాయి, కానీ మనం వాడుకోవడంలో మనం విఫలమవుతున్నాము. దానిని ఈశ్వరు మీద మనము ఆపాదించరాదు అని చెప్తున్నారు. కాబట్టి నా యందు ఈశ్వరుని యొక్క కృప లేదు, వారి యందు ఉన్నది అని మీరు భ్రమ విడిచిపెట్టాలి. ఏ మాం భక్త్యా భజంతే, ఎవరైతే నన్ను
పూర్తిగా ఆ నిష్కామ భక్తితో కర్మయోగులుగా ఎవరైతే భజిస్తారో పూజిస్తారో, అంటే భాగవతంలో చెప్పినట్టు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం స్థితికి మనం ఎదగాలి. అంటే ఇంకా ఏది మనము బ్యాలెన్స్ బాకీ ఉంచకూడదు. సర్వము ఆత్మగా ఆత్మస్వరూపంగా అర్పణం చెయ్యాలి ఈశ్వరుని పాదాల చెంతన. అప్పుడేమవుతుంది? మయితే అంటే వారందరూ నా ఒడిలోనే నాలోనే ఉంటారు అంటున్నారు. మరి తేషు చ అపి అహం, నేను వారిలోనే ఉంటాను. ఇక్కడ మనకు ఒక చిన్న విషయం అర్థం కావాలి. ఓహో, మనం అందరం వెళ్ళి ఈశ్వరుని ఉండాలంటే మనం ఎక్కడో టికెట్ కొట్టాలి. ఇప్పుడు ఎక్కడికి? వైకుంఠానికి, కైలాసానికి, గోలోక బృందావనము, షాకేత్తుకి ఉంటాయి చూసారా, పరంధాం పరలోక ప్రభు. ఇలాంటి క్యాంపులు అక్కర్లేదంట. మనం ఎక్కడున్నామో మనం అణువులోని ఈశ్వరుడు ఉన్నారు. ఈశ్వరుడు ఎక్కడున్నారంటే ఈశ్వరులోనే మనం అంతా ఉన్నాము. కెరటం ఇప్పుడు ఎక్కడుంది? ఇంతకి నీటిలో ఉంది. నీరు ఎక్కడుంది? కెరటంలో ఉంది. చూసారా? కెరటము దేనిలో ఉంది? నీటిలో ఉంది స్వామి. మరి నీరు ఎక్కడ ఉంది? కెరటములో ఉన్నది. అంటే కెరటము నీరు వేరు కాదు, మన భ్రమ. అంటే నేను ఈశ్వరుడు వేరు కాదా? ఎస్, వేరు కాదు. మరి ఇది అంత నాటకం ఏంటి? భ్రమ. జగత్ కల్పన, జీవ కల్పన, మొత్తము కల్పన, దీర్ఘ స్వప్నం, అంత కల్పన వ్యవహారం అన్నమాట. ఇది కల్పన రాయిలాగా కల్పన వ్యవహారం అంటారు. అందువలన మైతే తేసు చాపి అహం, వారు నాలోనే ఉంటారు, నేను వారిలోనే ఉంటాను. అంటే వారికి నాకు ఎటువంటి భేదము లేదు. దీన్ని బట్టి మోక్షం 4 పురుషార్థాల్లో ఒకటి కాబట్టి మోక్షాన్ని భక్తుడు స్వయంగా కోరాలి, కానీ ఈశ్వరుడు తనకు తోచినట్టు ఇవ్వడం కుదరదు అనేది మీరు తెలుసుకోవాలి. దీంతో సకామ భక్తికి నిష్కామ భక్తికి ఉన్న వ్యత్యాసము అయిపోయింది. ఇప్పుడు మనము ఏం చూస్తాము అంటే ఈ నిష్కామ భక్తి యొక్క గొప్పతనం, స్తుతి అంటే ఈ యొక్క భక్తి యొక్క స్తోత్రాన్ని మనము ఇప్పుడు చూస్తున్నాము. అసలైనటువంటి ఈ భక్తి యొక్క గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు చూడాలి. అపి చేత్సు దురాచారః, अपि चेत्सु दुराचारः, अपि चेत्सु दुराचारः, భజతే మామనన్యభాక్, भजते मामनन्यभाक्, भजते मामनन्यभाक्, సాధురేవ సమంతవ్యః, साधुरेव समन्तव्यः, साधुरेव समन्तव्यः, సమ్యక్ వ్యవసితో హి సః, सम्यग् व्यवसितो हि सः, सम्यग् व्यवसितो हि सः, అపి చేత్సు దురాచారః భజతే మామనన్యభాక్, अपि चेत्सु दुराचारः भजते मामनन्यभाक्, अपि चेत्सु दुराचारः भजते मामनन्यभाक्, సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః, साधुरेव समन्तव्यः, सम्यग् व्यवसितो हि सः, साधुरेव समन्तव्यः, सम्यग् व्यवसितो हि सः. ఉత్తమం. అయితే ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, ఇంతకీ సకామ భక్తుల వల్ల మనకేమైనా పాపమా? లేదు. సకామ భక్తి వలన మీకు పాపము కలగదు.
అయితే ఒకటి మాత్రం కరెక్ట్గా ఉంటుంది, ఏంటంటే సకామ భక్తి అనేది దాన్ని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు? అది పాపకర్మ కాదు, నిషిద్ధ కర్మ కూడా కాదు. మరి దానివల్ల లాభం ఏంటి? లౌకికపరమైనటువంటి ప్రయోజనం ఉంటుంది కానీ ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదు. ఇంతకుముందు మనం చూసాం కర్మయోగంలో కూడా 3 రకములైనటువంటి కర్మలు. ఏంటి? సాత్విక కర్మ అంటే ఒక వ్యక్తిని అత్యున్నతమైనటువంటి జీవిత లక్ష్యమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. తామస్ కర్మ అనుకోండి, కింద పాతాళానికి పడివేస్తుంది. మరి రాజసిక కర్మ ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే అంటారు, చూసారా? ఇటువంటి వృద్ధి ఉండదు, అలాగని పతనం ఉండదు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంతకీ ఈ సకామ కర్మతో ఉన్నటువంటి సకామ భక్తి కూడా ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడే ఉంటారు. మీరు పెద్దగా వృద్ధి చెందరు, అలాగని కిందకి మీరు పడరు. అందువలన మొట్టమొదట మనము నిషేధింపబడినటువంటి కర్మల్ని వెంటనే వదిలేయాలి. కామ్య కర్మలు అంటే కోరికలతో కూడుకున్న కర్మలని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. కానీ చాలా మంది తెలియక మీ కోరికలు తీరిపోతాయి అని చెప్పేసి ఈ పండితులు, పూజారులు, గురువులు మీకు కోరికలు పెంచుకోమని చెప్తున్నారు. రండి, కోరికలు ఇక్కడ మౌఖికల మీద కూడా చెప్తారు. ఇక్కడ కోరికలు పేపర్ మీద రాసి ఉండేలేయండి, మీ కోరికలు తీరుతాయి. మరికొన్ని కోరికలతో రండి, పర్లేదు రండి రండి అంట. కోరికలు ఎప్పటికీ తీరవండి. నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే. యయాతి మహారాజు అన్ని కోరికలతో వెళ్ళి 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 నలిగిపోయి 2 యవ్వనాలు కూడా వేస్ట్ చేసుకొని చివరికి ఈ తత్వాన్ని బోధపడింది ఆయనకి, యయాతి మహారాజుకి. ఏ మూర్ఖులారా, నేను 2 యవ్వనాలలో ఈ కోరికల్లో పడిపోయి కింద మీద పడ్డాను, నాకు తీరే అవకాశం కనిపించలేదు. మీకు కేవలం 1 యవ్వనాన్ని ఎందుకని వేస్ట్ చేసుకుంటారు? ఎందుకంటే కోరికలు తీర్చుకోవడం ద్వారా కోరికలు మనము పూర్తిగా నాశనం చెయ్యలేము. ఎందుకు? అగ్ని జ్వాలతో ప్రకాశిస్తుంది. మనవారు వెళ్ళి తెలివిగా అమ్మగారు వెళ్ళి, అమ్మయ్య నేను అగ్ని ఆపాలి ఇప్పుడు అని మరి కొంచెం నెయ్యి దాంట్లో వేసారట, స్వాహా స్వాహ అని. అగ్ని ఆరుతుందండి, మరొకటి అగ్ని పెరుగుతుంది. అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మొదలు పెడుతుంటే 10 కోరికలు ఉన్నాయి, 2 కోరికలు తీర్చుకుంటే మరొక 50 కోరికలు పెరిగాయి. మరొక 5 కోరికలు తీర్చుకుంటే మరొక 100 కోరికలు పెరిగాయి. మరొక 50 కోరికలు తీరిస్తే మరొక 1000 కోరికలు పెరిగాయి. కోరికలు పెరుగుతున్నాయా? తీర్చే కోరికలు తగ్గుతున్నాయా? కోరికలే పెరుగుతున్నాయి. కాబట్టి మీకు ఇక్కడ అసలైనటువంటి ఒక సూత్రం ఏమిటంటే, నిష్కామ భక్తి ప్రత్యేక పద్ధతి, ప్రత్యేక నియమములతో చేయాల్సిన పని లేదు. మీరు పవిత్రమైన మీ యొక్క ప్రేమతో కూడిన హృదయాన్ని సమర్పించాల్సి ఉంటుంది ఈశ్వరునికి. హృదయం, ప్రేమ. ప్రత్యేక జీవన విధానంలో కూడా ఇది మన జీవించే విధానంలో కనిపిస్తుంది. అంటే మీరు ఎదుటివారు ఇబ్బందిలో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా మీరు అలా కరిగిపోతుంటారు. సర్వము సమస్త జగత్తంతా మీ శరీరంగా భావించగలుగుతారు. అంటే ఒక సామాన్య జనని, ఒక సామాన్య తల్లి జగన్మాతగా మీరు పరిణితి చెందుతారు. జగన్మాత అంటే ఓ పెద్ద తాటకిలాగా సాగిపో అక్కర్లేదు, కిందకి మీదకి. మీ యొక్క హృదయం విశాలమైపోతుంది. సమస్త ప్రాణికోడిని కూడా ఆలింగనం చేసుకునే ప్రేమతో నిండిపోయిన హృదయం మీలో ఉంటుంది అనమాట. అంటే క్లారిఫైడ్ బట్టర్ వలె మీ ప్రేమతో కూడిన హృదయం ఉండడం వలన ఆ మనస్సుగా ఉన్నటువంటి ఆ బట్టర్ తినడానికి మీ హృదయంలోకి ఎవరు వస్తారు? చిదానంద రూప కృష్ణ ప్రవేశిస్తాడు. నిత నిత కర్మాకన చోరీ గోపీ మనహారి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరిహో వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి నిత నిత కర్మాఖన చోరీ గోపీ మనహారి హరి సుందరనన్. అప్పుడు మీ మనస్సు కేవలం కృష్ణ
మీరు కృష్ణుని మీరు యశోదమయ్యేలాగా వెంటపడినా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు కృష్ణ. అందువలన ఆ ప్రేమ కావాలంటున్నారు తప్ప మీరు చేసే ఈ పిల్లి మొగ్గల భక్తి అక్కర్లేదని మరోసారి మనకు గుర్తు చేస్తున్న భగవాన్ శ్రీకృష్ణ. అందువలన అపిషేత్సు దురాచార అంటే మీకు ఒక విషయం గమనించాలండి. మొట్టమొదటి ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరుని తన వద్దకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన అహర్నిశలు. అందుకే ఒక్కసారి తన యథార్థ స్వరూపతత్వాన్ని మనం గ్రహించలేమని ఒకే మూర్తి ఒక రూపం ఉండే విధంగా మన భక్తిని ప్రారంభించేందుకు ఏకరూప ఈశ్వర భక్తిని ప్రవేశపెట్టారు. అందువలన మనము ఆ యొక్క ఇష్టదేవత రూపంగా మన భక్తి ప్రారంభిస్తున్నాము. అలా చేస్తూ 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 చివరికి నా ఇష్టదేవత ఈశ్వరే ఈ జగత్తంతటికి ప్రభువు అంటే అన్ని రూపాలలో కూడా మీ ఇష్టదేవత ఈశ్వరుని దర్శించగలగాలి. దానినే విశ్వరూప ఈశ్వర భక్తి లేదా అనేక రూప భక్తి. అదే విశిష్టాద్వైతం. పంగనామాలు పెడుతుంటారు కదండి, ఆ వాళ్ళు ఇక్కడ తన ఇష్టదేవతే సర్వం, ఈ సృష్టికి ప్రభువు, ఆయన మొత్తం సృష్టికి అధిపతి, సృష్టి అంతా ఆయన అయితే నేను చిన్న నీటి బిందు అంశ అనే భావంతో ఉన్న భక్తినే విశిష్టాద్వైతము అంటారు. అందువలన దీన్ని మనం చూసాం. 12 అధ్యాయం భక్తి యోగం వస్తుంది కదా, దాంట్లో 5 స్టేజుల్లో చెప్పారనమాట ఎలా వెళ్ళాలి పైకి అని. అందువలన ఈ ఏకరూప నుండి అనేక రూప నుండి అరూప ఈశ్వర స్థితికి మీరు చేరుకుంటే అప్పుడు మీరు ఆత్మజ్ఞాని 2 కాదు, పరమ భక్త ఆత్మజ్ఞాని ఒక్కరే అవుతారనమాట. అది ఈ లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి ఈశ్వర మనకి ఇలాంటి ప్రయత్నిస్తున్నారు. అయితే ఒక విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? మనుషుల్లో ఇంచుమించు 99% ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అపరాధ భావన, ఏదో ఒక న్యూనత, నేనేదో తప్పు చేశానండి, పొరపాటు చేశాను అని, పాపం చేశాను, తప్పు చేశాను అని మన హృదయం మనకి నిరంతరం చెప్తూ ఉంటుందన్నమాట, మన అంతరాత్మ. అందువలన మనం ఏమంటాము, ఎవరికి కూడా ఇది మంచి ఇది చెడు అని ఎవరికి మనం బోధించాల్సిన పని లేదంట. స్వామి దయానంద సరస్వతి గారు అంటారు, ఏది మంచో ఏది చెడో ఎవరికి మీరు చెప్పాల్సిన అవసరము లేదు. ఎందుకు? అంత మాత్రం కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉంటుందట, ఏది మంచి ఏది చెడు అని. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, ఎంత పెద్ద దొంగ అయినా దొంగతనం తప్పు అని ఆయనకి తెలుసా చెప్పండి మీరు. దొంగడికి దొంగతనం తప్పు అని తెలుసా లేదా? ఎక్కడ స్వామీజీ దొంగతనము తప్పని తెలియదు కదా. మరి తెలియకపోతే ఎవ్వరూ లేని సమయం చూసేందుకు దొంగతనం చేస్తున్నాడు. డైరెక్ట్ మనం అందరూ ఉన్నప్పుడు దొంగతనం చేసుకోవచ్చు కదా, మంచి కదా. నో, దొంగతనం తప్పని ఆయనకి తెలుసు. ఆయన అంతరాత్మ చెప్తోంది ఇది చెడు చేయకు అని. కానీ అది ఆయన వింటేగా. ఎందుకు? లాలస, లంపట, రాగము, కోరిక, కామము నిండిపోయింది. కామాతురాన నా భయం నా లజ్జ స్యాత్. అందువలన ఇది మంచి చెడు అని ఎవరు చెప్పక్కర్లేదండి, మనం అనుకుంటాం. కానీ బోధించాలి. దేనికి బోధించాలి? ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ కామన్ సెన్స్ మన అందరికీ ఉంది. కానీ కొంతమందిలో ఈ అపరాధ భావన, నేను తప్పు చేశాను, నేను ఇంత పాపాత్ముని, నేను ఇంత దుర్మార్గుడిని, వాళ్ళు ఇంకా బాధపడిపోతుంటారు అన్నమాట. ఆ మధ్య నేను ఒక అమ్మగారు ఈ యొక్క పార్కులో నేను వాకింగ్కి వెళ్తే కలిశారు. అమ్మ మాకు భిక్ష ఎప్పుడు పెట్టట్లేదని అడిగితే ఆవిడ అన్నది, స్వామి మేము అంత శుభ్రతంగా ఉండము, మీకు ఎక్కడ భిక్ష పెడితే మాకు ఎక్కడ ఎక్కువ పాపం వచ్చేదని భయానికి మేము ఎప్పుడు భిక్ష పెట్టమన్నది ఆవిడ. చూసారా, చాలా మంది భయపడుతుంటారు. కొంతమంది గుడికి వెళ్ళడానికి కూడా భయపడతారు. నేను ఇంత పాపాలు చేశాను, ఇంత అపరాధం చేశాను, ఏ ముఖం పెట్టుకొని ఈశ్వరుని గుడికి వెళ్తాను. కొంతమంది స్వాముల దగ్గర రావడానికి కూడా భయపడతారు. కొంతమంది ఆ గుడికి సేవ చేయడానికి కానీ, గుడి మెట్లు ఎక్కడానికి కానీ, ఆ మహాత్ములు దగ్గరలోకి వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు. ఎందుకు? అపరాధ భావము హృదయంలో నిండిపోయింది.
కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి ఉభేయతే. అంటే ఈ రెండు మన హృదయములో గట్టి పీడిస్తుంటాయంట. బయట వాళ్ళు ఎవ్వరు మనకేం చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ భావన మనకి లోపల క్షణము చెప్తుంది, ఇన్నర్ వాయిస్. అందువలన వాళ్ళకి ఎంతో ఈశ్వర కృప ఉంటే తప్ప, ఆ ఈశ్వర కృప ఉంటే తప్ప మీరు వాటిని దాటి బయటికి రాలేరు. ఒక చిన్న ఉదాహరణ, ఇంగ్లాండ్లో ఒకసారి ఒక రాణి, యువరాణి తన యొక్క భర్తని వేరే ఒక బాయ్ ఫ్రెండ్తో కలిసి కిరాతకంగా భయంకరంగా హత్య చేశారంట. హత్య చేసిన తర్వాత నుండి ఆవిడ ప్రత్యక్షంగా పాల్గొన్నది కాబట్టి ఆవిడ కొన్ని ఇన్ఫ్లుయెన్స్తో కోర్టులు ఆ యొక్క పనిష్మెంట్లు అన్నీ తప్పించుకుంది ఆవిడ, మొత్తం ప్లాన్ వేసి. కానీ అక్కడ నుండి 3 నెలల పాటు ఆవిడ పూర్తిగా నిద్ర పట్టలేదట. ఆవిడికి ఏ క్షణంలో కూడాను ఇన్నర్ వాయిస్, అంతరాత్మ, నువ్వు చేసింది అత్యంత ఘోరము, ద గ్రేటెస్ట్ సిన్ యువర్ లైఫ్ ఎవర్ కమిటెడ్, ఇంతటి నీచమైనటువంటి భయంకరమైనటువంటి క్రైమ్ నువ్వు చేశావు, ఇది మామూలు పాపం కాదు అని నిరంతరం టార్చర్. ఎక్కడి నుండి? తన హృదయం నుండి. ఆఫ్టర్ 3 months ఆవిడ సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుందంట. ఆవిడికి ఎవ్వరూ పనిష్మెంట్ బయట నుంచి ఇవ్వలేదు. అందుకే మహాత్ములు ఏమంటారంటే, యు మే అవార్డ్, రివార్డ్, పనిష్మెంట్ నాట్ బై అదర్స్, నాట్ బై జడ్జెస్, నాట్ బై కోర్ట్స్, నాట్ బై పోలీస్, నాట్ బై పీపుల్, బట్ యు అవార్డ్ అండ్ రివార్డ్ అండ్ వాట్ ఎవర్ ద పనిష్మెంట్ ఆర్ అవార్డ్ జస్ట్ బై అవర్ యాక్షన్. మనం చేసే కర్మ, యాక్షన్ వలనే మనకు అవార్డులు, రివార్డులు, అవసరమైతే పనిష్మెంట్ వస్తాయి తప్ప ఎవరి వలనో అయితే. ఇప్పుడు అందరూ తప్పించుకొని తిరుగుతున్నా, ధన్యుడు సుమతి అన్నట్టు 1,00,000 కోట్లు సంపాదించారు అవినీతిగా. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది 1,00,000 కోట్లు సంపాదించారు అవినీతి. తెలంగాణలో మొత్తము తెలంగాణ అనే పేరు సెంటిమెంట్తో 1,00,000 కోట్లు దోషించుకున్నారు. వాళ్ళు తప్పించుకుంటున్నారు. కానీ వాళ్ళ అంతరాత్మ వాళ్ళకి తెలుస్తుంది, నువ్వు దొంగడవు, నువ్వు దోచుకున్నావు. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడితే అలాగే ఉన్నారు, వాళ్ళు ఎటువంటి మార్పు లేదు, నీలో మాత్రం మార్పు వచ్చింది. ఇవన్నీ బయట వాళ్ళు ఏం చేయకపోయినా అంతరాత్మ చెబుతుంది అనమాట. అందువలన మీరు ఒకటి గమనించండి, ఎవరికైతే నిజానికి ఈశ్వరుని సాయం కోరితే మనలో మార్పు ఖచ్చితంగా వస్తుందండి. కానీ అప్పుడు కోరడమే ఇంపార్టెంట్. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, అది చూసి భక్తి పెరుగుతుంది. భక్తి పెరిగితే మనలో ధైర్యము, విశ్వాసం పెరుగుతుంది. ఇదంతా ఒక సైకిల్. ఏంటి? చెడుని విడిచిపెడితే మంచి పెరుగుతుంది. ఎక్కువ భక్తి, ఎక్కువ శక్తి, ఎక్కువ భక్తి, శ్రద్ధ, మీలో ఒక అచంచలమైనటువంటి శక్తి వ్యక్తమవుతూ ఉంటది అన్నమాట. అందుకే భగవాన్ ఏమన్నారంటే, అపిచేత్ దురాచార, నువ్వు ఎంత హీనమైన కర్మలు చేసినా, ఎంత పాడు పనులు చేసినా, హత్యలు చేసినా, మానభంగాలు చేసినా, ఎంత దురాచార ప్రవృత్తి కలిగి ఉన్నప్పటికీ అనన్య భక్తితో అవన్నీ ఒక్కసారి విడిచిపెట్టేయండి. అంటే బాగా వేడిగా ఉన్న పొటాటో మన చేతిలో చేయి కాలుతుంది, ఏం చేస్తారు మీరు? వదిలేస్తారు ఒకసారి, నాకు వద్దని. ఆ విధంగా విడిచిపెట్టి ఒక్కసారి ఈ నిర్ణయం తీసుకోండి, ఈశ్వర తప్ప నాకు ఇంకా వేరేది ఏమీ అక్కరలేదు. భజితే మాం అనన్య భాక్, అంటే అనన్య భక్తితో నన్ను పూజిస్తే చాలు, అంటే సంపూర్ణ శరణాగతి. అందుకే మీ అందరికి మరొకసారి చెప్తున్నాను, పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ, ఇదంతా ఒక దిక్కుమాలిన పని. మన టెంపుల్లోనూ మన పూజారులు, పండితులు పెట్టేసి మన మీద రుద్దుతున్నారు. ఇది మనది కాదు, ఇది కల్పించారు. ఆ పరలోక ప్రభువా అని అక్కడి నుంచి వచ్చిన పదాలు ఇవి. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ. నువ్వు పాపం ఎలా అవుతావు? నువ్వు పవిత్రమైన ఆత్మ చెప్తుంది, ఘోషిస్తుంది వేదం, ఉపనిషత్తులు. అందువలన ఇక మీదట ఎవరైనా పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ అని చెప్పారనుకోండి, తాయుమా. చూసారా? ఇవన్నీ కూడా
మనము అజ్ఞానంతో చేస్తున్నటువంటి ప్రార్థనలు. మీరు ఎప్పుడు కూడా ఇక మీదట ఎవరు చేయకండి. పాపోహం, పాప కర్మ, పాపాత్మ, పాప సంభవాన్ని ఇక నుంచి మీరు అనరాదు. ఇది మన సనాతన ధర్మానికి ఎవరో పెట్టారు ఇవి. ఐఎమ్ ఏ సిన్నర్ బై బర్త్, ఐఎమ్ ఏ సిన్నర్. ఇది మనది కాదు, ఆ బైబిల్ వాళ్ళది, బైబిల్ మతంది ఇది. కాబట్టి పాపోహం, పాప కర్మాహం, పాపాత్మ, పాప సంభవం అనేది అక్కరలేదు. అందువలన ఎప్పుడైతే ఒక్కసారి విడిచిపెట్టి అనన్య చింతనతో ఎవరైతే ఉంటారో, నేను చూడండి, ఎవరు ఎవరిని మార్చలేరంట. చూసారా, ఎవరు ఈ ప్రపంచంలో సృష్టిలో ఎవరు ఎవరిని మార్చలేరు. అంటే నేను మిమ్మల్ని ఎవరిని మార్చలేను, మీరు నన్ను మార్చలేరు. కానీ నేను మారాలని నిర్ణయించుకున్నాను అనుకోండి, నన్ను ఎవరు ఆపలేరు. మీరు మారాలని మీరు నిర్ణయించుకుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మార్పు జరిగి తీరుతుందండి. దానికి ఈశ్వరుడు కూడా ఆపలేరు. కానీ మీరు నిర్ణయించుకుంటే మీకు సహాయం చేస్తానంటున్నారు ఈశ్వరు. అందువల్ల ఒక వ్యక్తి మారుదామని నిశ్చయించుకుంటే చాలు, సాధువు మహాత్మతో సమానం. అందువలన ఎవరైతే నాలో మార్పు కోసం నేను నిర్ణయించుకున్నానో ఆ క్షణము మీరు మహాత్ములు సాధువుతో సమానం అయిపోయారు. సాధురేవస మంతవ్య, మిమ్మల్ని సాధువుగా మహాత్ముగా పరిగణించవచ్చు. ఎందుకు? సమ్యక్ వ్యవసితో హి సహ, అంటే నిశ్చయం చేసుకున్నటువంటి బుద్ధి. అందువలన మీరు పూర్తిగా ఇవన్నీ పాత జీవనాన్ని, పాప జీవనము పాత జీవనాన్ని విడిచిపెట్టి కొత్త ఆ ఆత్మ పరమాత్మతోనే నిరంతరము రమించి క్రీడించి ఆనంద సాగరములు చిదానంద రూప ఆ తత్వంలో ఉండడానికి మీరు ఏ రోజైతే నిర్ణయం తీసుకున్నారో ఆ రోజు, ఆ క్షణం నుండి మీరు మహాత్ములుగా మిమ్మల్ని గుర్తిస్తారు. ఎవరు? సాక్షాత్ భగవాను వాక్కు, నేను కాదు గుర్తించేది. అందువలన దీనికి అనేక దృష్టాంతాలు లేకపోలేదు, ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. రేపు దీనిపైన మరింత వివరణ ఇచ్చి ముందుకి వెళ్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.